సో ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా ఢిల్లీకి వెళ్ళమని చాలా చెప్పారు. ఓకే. ప్రిపరేషన్లో ఫస్ట్ అటెంప్ట్ రానప్పుడు కూడా ఏమైనా నాకు కోచింగ్ లేకపోవడం వల్ల లోపమేమో అని చెప్పి చాలా అడిగారు, ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా మరి అని. నాకు మాత్రము ఢిల్లీకి వెళ్ళాల్సినంత పని లేదు, నేను డీల్ చేసుకోగలుగుతాను ప్లాన్ చేసుకొని అని నా మొండి పట్టుదలతోనే నేను ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యాను. ఓకే. అసలు అంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అంటే ఇయర్స్ కష్టపడి అయినా కానీ వాళ్ళకి ర్యాంక్స్ రావు. అట్లాంటిది అంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండే అసలు? అంటే మీకు ఎప్పుడు అనిపించింది ఐఏఎస్ అవ్వాలి నేను అని చెప్పేసి? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఈ కళ ఉండేది. ఈవెన్ 10th కూడా కాదు, 5th or 6th క్లాస్ నుంచి నాకు ఒక ఐఏఎస్ అవ్వాలని ఉండేది. ఓకే. అంటే ఆ ఏజ్లో ఐఏఎస్ అంటే తెలుసా మీకు? తెలుసండి. చిన్నప్పటి నుంచి మా డాడీ అబ్రివేషన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ నన్ను అడుగుతుండేవారు. సో దానివల్ల నాకు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అవ్వాలి అనేది స్ట్రాంగ్గా ఉంది. బట్ దాని నిటిగ్రిటీస్ ఏంటి, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది అనేది మాత్రం నాకు తెలియదు. ఓకే. సో విత్ టైమ్ 10th క్లాస్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయాక ఈ మీన్ వైల్ నేను కొంచెం తెలుసుకున్నాను. ఓకే. దీనికి ఇట్లా ఒక ఎగ్జామ్ ఉంటుంది, మనం రాయాల్సి ఉంటుంది అని చెప్పి. అండ్ ఆ తర్వాత నేను కరోనా బ్రేక్లో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి బాగా రీసెర్చ్ చేశాను. ఓకే. సో అప్పుడు ఎలాగో నాకు ఫ్రీ టైం దొరికింది కాలేజ్ నుండి. సో ఆన్లైన్లో నేను టాపర్ స్టాక్స్ కానీ స్ట్రాటజీ వీడియోస్ అవి చూశాను. అప్పుడు నేను నా ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేసుకున్నాను ఆ పీరియడ్లో. ఓకే.